హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. నేను ప్రీవియస్ వీడియోలో అయితే నేను ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో నాకు తెలియకుండా నేను చేసిన తప్పు వల్ల ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే స్టేజ్ వచ్చింది అన్నట్టు చెప్పాను కదా. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. నేను ఆ వీడియోలోనే చెప్పాను నా నెక్స్ట్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ కూడా షేర్ చేసుకుంటాను అని చెప్పి. ఈ వీడియోలో అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఎలా వచ్చింది అని చెప్పి మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అయితే పక్కన డిస్ప్లేలో పెడతాను పిక్చర్. ఇలా చూపించినా కూడా అంత క్లారిటీగా కనిపించదు కదా, ఆ పక్కన పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే ఇందులో చూసి ఏమొచ్చింది అని చెప్పి చెప్తానమాట. రియల్ టైం నాకు ఎన్టీ స్కాన్ తీసేటప్పుడు వచ్చేసరికి 11 weeks 6 days. నాకు చెప్పాను కదా ముందు వీడియోలోని, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. దానివల్ల ఏంటి అంటే నాకు ఎన్ని వీక్స్ అని చెప్పి నాకు తెలీదు. కాబట్టి డాక్టర్స్ ఏంటంటే స్కానింగ్లో బేబీ గ్రోత్ని బట్టే వీక్స్ని మెజర్ చేస్తారు. దాన్ని బట్టి నాకు 11 weeks 6 days. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసరికి August 10th ఇచ్చారు, 2025. ఈ ఇయర్లో August 10th. నాకు రూట్ వచ్చేసరికి ట్రాన్స్ అబ్డామలే, సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టినేషన్, అంటే ఒక బేబీయే ఉంది అని చెప్పి వచ్చింది. సర్విక్స్ మెజర్ 3.5 centimeters నాకు సర్విక్స్ లెంత్. ఓఎస్ క్లోజ్డ్. ప్లెజెంటా వచ్చేసరికి పొజిషన్ పోస్టీరియర్. నాకు ఫస్ట్ పాపప్పుడు అయితే ప్లెజెంటా పొజిషన్ యాంటీరియర్ ఉంది, ఇప్పుడైతే మాత్రం పోస్టీరియర్ ఉంది. చాలా మంది అంటున్నారు పోస్టీరియర్ ఉండి రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటే అబ్బాయి పుడతాడు అని. బట్ చూడాలి. నాకు తెలిసిన వాళ్ళకి పోస్టీరియర్ ఉండి తర్వాత యాంటీరియర్కి చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. తర్వాత గ్రేడ్ ఓ అప్పర్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ టు లోవర్ సెగ్మెంట్. లిక్కర్ వచ్చేసరికి నార్మల్. లిక్కర్ అంటే ఏంటి అంటే ఏఎఫ్ఐ, అమ్నోటిక్ ఫ్లూయిడ్, ఉమ్మనీరు అంటాం కదా, అది నార్మల్గానే ఉంది అని చెప్పొచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ఉమ్మనీరు తక్కువగా ఉంటే పెరగడానికి అని చెప్పి వాళ్ళు ప్యాకెట్స్ ఇస్తారు కదా, దానికన్నా మనం బార్లీ వాటర్ ఉంటాయి కదా, బార్లీ వాటర్ రోజుకి 1 glass తాగాము అంటే ఉమ్మనీరు కన్ఫామ్గా పెరుగుతాయి. తర్వాత ఫోటల్ యాక్టివిటీ ప్రెజెంట్, అంటే బేబీ మూమెంట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత హార్ట్ బీట్ వచ్చేసరికి 158 BPM ఉంది. సిఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి 57.8 ఉంది. బ్రెయిన్, స్పైన్, నెక్, ఫీటల్, ఫేస్, లంగ్స్, హార్ట్, బోత్ అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పారు. ఇంప్రెషన్ వచ్చేసరికి 11 weeks 6 days. తర్వాత ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఈ 8th month 10th అని చెప్పి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చారు. ప్లెజెంటా పోస్టీరియర్. ఈ ఎన్టీ స్కాన్ లో బేబీ ఎలా ఉంది అని చెప్పి, ఇదిగోండి బేబీ. ఇందులో సరిగ్గా కనిపించదు కానీ నా పాపది ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో అయితే బేబీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో మా పాపది ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అయితే చూపిస్తాను. బేబీ చాలా క్లియర్గా కనిపించింది ఇందులో అయితే అంత క్లియర్గా ఏం లేదు. ఇలా ఉంది, కనిపిస్తుందా? నేను నెక్స్ట్ వీడియోలో నా పాపది ఎన్టీ స్కాన్ రిపోర్ట్ షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఫేస్ చేసే స్ట్రగుల్స్, ఈ స్కానింగ్ సెంటర్కి మధ్య వేరియేషన్ రావడము, దానివల్ల నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తాన్ని కూడా నేను ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.